వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన చేసింది ఏంటి అంటే ఆయన చేస్తానన్నటువంటి చేంజ్ ఏంటంటే ఎవరైనా సరే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్న వాళ్ళైతేనేమి వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసేస్తానని చెప్పినట్టుగానే ఆయన చాలామందిని డిపోర్ట్ చేసినట్టుగా చూస్తూనే ఉన్నాం, న్యూస్లో ఎవ్రీడే వింటూనే ఉన్నాం అనమాట. దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన చేసింది ఏంటి అంటే ఆయన చేస్తానన్నటువంటి చేంజ్ ఏంటంటే ఎవరైనా సరే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్న వాళ్ళైతేనేమి వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేసేస్తానని చెప్పినట్టుగానే ఆయన చాలామందిని డిపోర్ట్ చేసినట్టుగా చూస్తూనే ఉన్నాం, న్యూస్లో ఎవ్రీడే వింటూనే ఉన్నాం అనమాట. దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇండియా నుండి అమెరికాకి వచ్చినటువంటి స్టూడెంట్స్లో ఒక చాలా భయం అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి. ఇంతకు ముందు అయితేనేమో వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 20 hours యూనివర్సిటీలో పనిచేసుకోవడానికి అంటే లీగల్గా పనిచేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండేది. కాలేజీ క్యాంపస్లో వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళకి అట్లా పనిచేయడానికి. 20 hours మాత్రమే పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఆ మనీ ఇండియా నుండి వచ్చేవాళ్ళు లోన్ తీసుకొని అలా వచ్చి ఉంటారు కదా, ఆ మనీ మళ్ళీ తిరిగి కట్టాలి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసే ఆ 20 గంటలతోటి వచ్చే మనీ తోటి వాళ్ళు అక్కడ అప్పు తీర్చలేరు, ఇండియాలో అప్పు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి అమెరికాకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వేరే జాబ్స్ పనిచేస్తున్నారు, అంటే తక్కువ రేటుకి పనిచేస్తారనమాట. ఇక్కడ మినిమం వేజ్ ఇప్పుడు $14-15 ఉంటే వాళ్ళు ఇక్కడ ఎంతవరకు తగ్గితే $8కి అట్లాగా చాలామంది అయితే కొంతమంది $5కి అట్లా తక్కువ రేటుకి పనిచేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ పేపర్ వర్క్ ఇవన్నీ ఇల్లీగల్గా పనిచేసినట్టు కాదు కదా, ఇవన్నీ ఎక్స్ట్రాగా చేస్తున్న వర్క్ కాబట్టి ఇది ఇల్లీగల్గా చేస్తున్న 20 hours మాత్రమే వాళ్ళు అలౌడ్. స్టూడెంట్గా ఉన్నప్పుడు 20 hours మాత్రమే వాళ్ళు అలౌడ్ అనమాట. అది కూడా యూనివర్సిటీ క్యాంపస్లో జాబ్ వాళ్ళు ఇస్తే మాత్రమే వాళ్ళకి అది పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చేసి వీళ్ళు ఎక్స్ట్రాగా పనిచేసి ఈ డబ్బులు ఏం చేస్తారంటే వాళ్ళు పేరెంట్స్కి వాళ్ళు ఇండియాకి పంపించి వాళ్ళు అప్పు చేసి వచ్చి ఉంటారు కదా లోను, అవి తీర్చుకోవడానికి అన్నట్టు ఈ డబ్బులు వాళ్ళకి ఇండియాలో వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఇంతకాలం బైడెన్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంతసేపు అదంతా బాగా నడిచిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే అట్లాగా పని చేయడానికి కుదరదు, ఇక నుంచి అట్లా పని చేస్తే మేము పట్టుకుంటాము అని చెప్పేసి అని ఎవరైనా సరే వాళ్ళు ఎంతసేపు ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఉండాలి. అది ఎడ్యుకేషన్ మీద మాత్రం ఉంటే ఒక 20 hours మాత్రం, అది కూడా యూనివర్సిటీలో మాత్రమే పనిచేయాలి, బయట కాదు పనిచేయడానికి. బయట పనిచేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. అంటే కొంతమంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి అమెరికాకు వచ్చిన తర్వాత కొంతమంది గ్యాస్ స్టేషన్స్లలో, అట్లాగే గ్రోసరీ స్టోర్స్లలో, అట్లాగే రెస్టారెంట్స్లలో అలాగ పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి కూడా అలాగ పనిచేయడానికి వాళ్ళకి లేదనమాట. అంటే యూనివర్సిటీలో 20 hours చేస్తూ మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లాంటి జాబ్స్ కూడా చేస్తున్నారు అనమాట, రెస్టారెంట్లలో. ఇవి వచ్చిన మనీ ఇండియాకు పంపిస్తున్నారు. కాకపోతే ఇక ముందు ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీలో ఉన్నంత మాత్రమే అది కూడా ఆ యూనివర్సిటీలో అందరికీ కూడా అవి వాళ్ళు జాబ్ ఇవ్వరు, పార్ట్ టైం జాబ్. బయట అందరికీ కూడా వాళ్ళకి అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి న్యూ బ్యాచ్ వస్తూ ఉంటుంది, న్యూ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంతమందిని మాత్రమే పిక్ చేసుకొని క్లాస్లో స్మార్ట్గా ఉన్న వాళ్ళని మాత్రమే పిక్ చేసుకొని వాళ్ళకి మాత్రమే జాబ్స్ వాళ్ళు యూనివర్సిటీలో వాళ్ళకి ఇవ్వగలుగుతారు. స్టూడెంట్స్కి అందరికీ ఇవ్వలేరు జాబ్స్. కాబట్టి వీళ్ళు ఏంటంటే బయటకు వచ్చేసి జాబ్స్ చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు జాబ్స్ చేసుకోవడానికి కుదిరింది, కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అలాగే ఏమి పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట. అలాంటి వాళ్ళని ఇండియాకు పంపిస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ ఇండియా నుండి పంపించే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ఆలోచించుకొని మీరు ఎడ్యుకేషన్కి వరకు మాత్రమే పంపించుకోగలిగితే పంపించండి. అంటే ఇప్పుడు ఒక 4 years వరకు, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయితే అట్లా మళ్ళీ ఏమేమి చేంజెస్ అవుతాయో మనకు తెలియదు కదా. ప్రస్తుతానికైతే ఉన్న చేంజ్ ఇది అనమాట. ఏంటంటే మొత్తానికి F1 వీసాపై ఉన్న వాళ్ళకి 20 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి లేవు, పర్మిషన్ లేదనమాట జాబ్ చేసుకోవడానికి. అలాగే మన అమెరికా నుంచి అమెరికాలో పనిచేసేది ఓన్లీ ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, చైనా వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట. చైనా వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో. కాబట్టి ఎవరైతే ఇల్లీగల్గా ఒకవేళ పని చేస్తే మటుకు వాళ్ళని డిపోర్టేషన్ చేసి వాళ్ళని ఇండియాకు పంపించేయటము, వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేసేయటము ఇలాంటివి చేస్తుంటారు. అట్లాగే చాలామందిని వినే ఉంటాం, న్యూస్లో వినే ఉంటారు కూడా మీరు కూడా. మెక్సికో వాళ్ళని చాలామందిని
పట్టుకోవడం, వాళ్ళని పంపించేయడము ఇలాగ చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. వాళ్ళ లిస్ట్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎంతమంది ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు అనేసి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు మెక్సికో వాళ్ళు స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి స్కూల్ పిల్లలకి వాళ్ళకి పేపర్ వర్క్ అడుగుతూ ఉంటారు. పేపర్ వర్క్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏంటి, వాళ్ళ పేరెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి స్కూల్స్లలో కరెక్ట్గా పేపర్ వర్క్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత స్కూల్స్లో పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తారు కదా, అలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ని పట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడంట. వాటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడున్న మెక్సికో వాళ్ళు ఆ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా భయపడుతున్నారు అనమాట, ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పని. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళని మెక్సికో పంపించేయడము ఇలాంటి చేస్తున్నాడు ట్రంప్. కాబట్టి ఇది విషయం ఏంటంటే ఇండియా వాళ్ళకి ఫస్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ మెక్సికో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ పేరెంట్స్కి నేను మెయిన్ చెప్పేది ఏంటంటే అక్కడ నుంచి పంపించేటప్పుడు ఎడ్యుకేషన్కి మాత్రమే, ఎంతసేపు మీ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఉండాలి, జాబ్ చేయడానికి అయితే పర్మిషన్ లేదు. ఇంతకుముందు అంటే అలాగే బైడెన్ ఉన్నప్పుడు నడిచిపోయింది, ఇలాగా ఇప్పుడైతే లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏంటంటే చదువు కోసం మాత్రమే ఫోకస్ ఉండేటట్టుగా చూడాలి, అంతేగాని ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత జాబ్ చేసేసి మనీ తీసుకురావాలి, లోన్లు కట్టాలి అన్నదైతే ఆ హోప్ అయితే లేదు ప్రస్తుతానికి. మళ్ళీ ఒకవేళ వేరే గవర్నమెంట్ వస్తే అట్లాంటి ఏమైనా చేంజెస్ ఏమైనా అవుతాయి ఏమో చూద్దాము. ప్రస్తుతానికైతే ఉన్న చేంజ్ని బట్టి మనం వెళ్ళాలి. కాబట్టి మీ డబ్బులు మీరు వేస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ని ఇక్కడ అమెరికాని బాగుపరచడం తప్పితే అక్కడ మనకి డబ్బులు వేస్ట్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చదివితే వాల్యూ ఉంటుందేమో, కానీ ఆ ఎడ్యుకేషన్కి జాబ్ అయితే దొరకదనమాట, దొరకడం కష్టము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక వీడియోలో నేను వీడియో చేశాను అనమాట. ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎంప్లాయీస్ని వాళ్ళ బడ్జెట్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు, వాళ్ళ స్టాఫ్ని తగ్గించుకుంటున్నారు. అట్లాంటి సమయంలో ఇక్కడ వేరే కంట్రీస్ నుండి ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి జాబ్స్ ఎవరు ఇవ్వరు కదా, ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని అమెరికా గురించి అన్ని పరిస్థితులు, రకరకాల వీడియోస్, రకరకాల న్యూస్లు వస్తున్నాయి. కాబట్టి అన్నీ చూసి మీరు మంచి నిర్ణయం, పేరెంట్స్గా మంచి డెసిషన్ తీసుకోండి. అలాగే స్టూడెంట్స్గా మీరు కూడా మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరైనా స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే పేరెంట్స్ కూడా మంచి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ పిల్లల్ని పంపించేటప్పుడు ఖర్చులు చూసుకోవాలి, అలాగే వాళ్ళకి ఏజ్ కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ మనీ వేస్ట్ కాకుండా, మీ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇండియాలో ఉండి మంచిది ఏదన్నా మళ్ళీ మీ మనీని యూజ్ఫుల్గా ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి, బాయ్ అండి.